ఎదురెదురుగా వస్తున్న బైక్లు ఢీకొని ఇద్దరు తీవ్ర గాయాల పాలైన ఘటన పట్టణం బుర్రిపాలెం రోడ్లో సంభవించింది. స్థానిక బుర్రిపాలెం రోడ్లో ఒక బైక్ షోరూం ఎదుట ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ బైక్లు పరస్పరం ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ 40L 9592 బైక్పై వస్తున్న గురవయ్య కాలనీకి చెందిన 18 ఏళ్ల యువకుడు చైతన్య, స్థానిక శివాజీ చౌక్లోని మసీదులో మౌజన్గా పనిచేస్తున్న అసలామా ఖాన్లు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాల నివారణకు అక్కడ స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని స్థానికులు కోరారు. ఈ అబ్బాయి ఇటు నుంచి వస్తున్నాడు, అటు ఎదురెదురు కొట్టుకున్నాడు, కింద పడ్డారు. ముక్కులోంచి చెవులోంచి బాగా రక్తం కారింది. లేపాను, సీరియస్ ఆయన, పెద్ద ఆయన మౌజన్, అస్లాం ఆయన పేరు, పెద్ద మనుషులు మౌజన్. నేను ఫోన్ చేసే వాళ్ళ అబ్బాయికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏం మరి వాళ్ళ అబ్బాయి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాము, వేపిస్తామన్నారు, ఎవరు వేయించాల. మా అల్లుడు, మా అన్నయ్య అల్లుడు వస్తుంటే బండి స్కూటీ గుద్దేశారు, తుక్కు అయింది. కంప్లైంట్ చేసినా కానీ ఎవరు ఇంతవరకు పట్టించుకోవాలి. స్పీడ్ బ్రేకర్లోకి చివరి మళ్ళీ ఓపెన్ ఉండాలి, ఇటు అటే చివరి ఉండాలి. మొత్తం అక్కడి నుంచి అక్కడి దాకా స్పీడ్ బ్రేకర్ కాదు, ఒక గజం వదలాలి. ఇటోళ్ళు ఇటు వెళ్ళిపోతారు, అటోళ్ళు అటు వెళ్ళిపోతారు. మధ్యలో స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కకుండా సైడ్కి వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు అటు సైడ్ గుండా వచ్చి వెళ్ళిపోతారు. మొత్తం స్పీడ్ బ్రేకర్ ఉండకూడదు, ఒక గజం విడిగా ఉండాలి. విడిగా ఉంటే ఇటు తప్పుకు వచ్చేస్తారు, అటు విడిగా ఉందనుకో అటేపుకి వెళ్ళిపోతారు. అలా ఉండాలండి. ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వచ్చేసరికి తీసుకెళ్ళిపోయారు. అయిపోయింది, యాక్సిడెంట్ జరిగింది.